హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు హైత్ లొకేషన్‌లో ఉన్నానండి. హైత్ లొకేషన్‌లో డిఫెన్స్ కాలనీకి రావడం జరిగింది. డిఫెన్స్ కాలనీలో 540 స్క్వేర్ యార్డ్‌లో కన్స్ట్రక్ట్ చేసిన స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్‌లో రెడీ టు మూవ్ ఇన్ 3 బీహెచ్‌కే ఫ్లాట్స్ అనేవి ప్రెజెంట్ చేస్తున్నాను. ఈ ఫ్లాట్స్ యొక్క రేటు విషయం అండ్ లొకేషన్ డీటెయిల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. అండ్ ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ వితిన్ 1 మినిట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనము ఈ అపార్ట్మెంట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే మీరు చూస్తున్నటువంటి బస్ స్టాండ్ వచ్చేసి ఇది హైత్ బస్ స్టాండ్ నుండి హైత్ బస్ స్టాండ్ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయి ఉంటుంది. అండ్ విజయవాడ హైవే నుంచి కేవలం 500 మీటర్ డిస్టెన్స్లో ఈ అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయి ఉంటుంది. అండ్ డిఫెన్స్ కాలనీలో ఉందండి. సో అపార్ట్మెంట్ ముందున్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఈ అపార్ట్మెంట్ అన్నది 540 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ హెచ్ఎండి అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. 1495 ఎస్ఎఫ్టీలో నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్లో 3 బీహెచ్కే ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని, పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ కవర్ చేసుకొని, సెకండ్ ఫ్లోర్లో ఉన్న 3 బీహెచ్కే ఫ్లాట్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తాను. అండ్ స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి రోడ్ అంతా మరొకసారి కవర్ చేస్తున్నాము. మనకి 30 ఫీట్ రోడ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ హెచ్ఎండి అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి బోర్డు పైన ఏదైతే నెంబర్ ఉందో ఇది వచ్చేసి బిల్లర్ నెంబర్ అండి. సేమ్ నెంబర్ మనం ఇక్కడ డిస్క్రిప్షన్లో అండ్ స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి గేట్ నుంచి లోపలికి వెళ్తున్నాను. అండ్ పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియా చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ మాట్లాడుకున్నట్లయితే కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ సీసీ కెమెరాస్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ వాచ్మెన్ రూమ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వాచ్మెన్ ఆల్రెడీ లివింగ్ ఉంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ కవర్ చేస్తున్నాను. ఈ అపార్ట్మెంట్ అన్నది 100% సెట్ బ్యాక్స్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఎవరైనా స్పేసెస్గా ఉండాలి, దట్టు మనకి రీజనబుల్ బడ్జెట్లో ఫ్లాట్స్ కావాలని చూస్తున్నారు హైత్ లొకేషన్లో, ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి. ఒక్కసారి అపార్ట్మెంట్ అనేది విజిట్ చేయండి. 1495 ఎస్ఎఫ్టీలో ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. పార్కింగ్ ఏరియాలో ఉన్న లిఫ్ట్ కవర్ చేస్తున్నామండి. లిఫ్ట్ దగ్గర ఉన్నటువంటి గ్రానైట్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఈ అపార్ట్మెంట్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెట్లు కవర్ చేస్తున్నాము. మెట్ల దగ్గర ఉన్నటువంటి ప్యానల్ బోర్డ్ కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి 100% సెట్ బ్యాక్స్ వదిలారు. అండ్ సెట్ బ్యాక్ ఏరియాలో ఉన్నటువంటి ప్లాంటేషన్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేస్తే సెకండ్ ఫ్లోర్లో ఉన్న నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేద్దాము. బిల్డింగ్ యొక్క ఎలివేషన్, పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ కవర్ చేసుకొని సెకండ్ ఫ్లోర్కి రావడం జరిగింది. సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 1495 ఎస్ఎఫ్టీ 3 బీహెచ్కే ఫ్లాట్ అన్నది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాము. అండ్ ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో ఉందండి. నార్త్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్ యొక్క చౌకోట్ కవర్ చేస్తున్నాము. అండ్ మెయిన్ డోర్ కవర్ చేస్తున్నాము. 100% వుడ్తో చేయించారు. అండ్ మనకి మంచిగా ఫినిషింగ్ వచ్చే విధంగా వర్క్ చేయించారు. అండ్ ఫ్లాట్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ లిఫ్ట్ ఏరియా కవర్ చేస్తున్నాము. లిఫ్ట్ దగ్గర ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఈస్ట్ వైపు ఉన్నటువంటి ఫ్లాట్ యొక్క కారిడార్ ఏరియా కవర్ చేస్తున్నాము. ఇటువైపు వచ్చేసి మనకి ఈస్ట్కు ఫ్లాట్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా మరొకసారి కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 2 డోర్స్ రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి 2 డోర్స్ అనేది కవర్ చేస్తున్నామండి. ఈ ఫ్లాట్కి 2 వైప్స్ డోర్స్ రావడం జరిగింది. ఇప్పుడు మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ప్లాన్ అంతా క్లియర్గా కవర్ చేద్దాము. అండ్ ఫ్లాట్ యొక్క సైజ్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 1495 ఎస్ఎఫ్టీ 3 బీహెచ్కే ఫ్లాట్ అండి. చాలా స్పేసెస్గా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా అండ్ హాల్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్గా ఉన్నటువంటి డైనింగ్ ఏరియా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇటువైపు గమనించినట్లయితే మనకి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. ఓపెన్ కిచెన్లో ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ షెల్ఫ్లు చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము. సజ్జాన్ని కవర్ చేస్తున్నామండి. స్పేస్ ఎక్కువగా రావడానికి మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పూజా యూనిట్ రావడం జరిగిందండి. పూజా యూనిట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఒక రూమ్ లాగా సెటప్ చేశారు. అండ్ వాల్కి టైల్ స్టిక్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నాను. యూటిలిటీ ఏరియా చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ యూటిలిటీ ఏరియాలో ఉన్నటువంటి వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేద్దాము.
అండ్ టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్గా చూపిస్తూ ప్రైస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాస్టర్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. కామన్ వాష్రూమ్లో వాల్కి టైల్ స్టిక్ చేశారు అండ్ యాంటిస్కిడ్ టైల్తో ఫ్లోరింగ్ చేశారు అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము, సజ్జా కవర్ చేస్తున్నాము అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వెంటిలేషన్ రావడానికి మనకి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ పైన చూసుకున్నట్లయితే సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. ఎక్సలెంట్గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఎక్సలెంట్గా ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. వాష్రూమ్లో వాల్కి టైల్ స్టిక్ చేశారు, యాంటిస్కిడ్ టైల్తో ఫ్లోరింగ్ వేశారు అండ్ వెంటిలేషన్ రావడానికి ఇక్కడ ఒకటి చిన్న సైజు విండో లాంటిది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి లో రూఫ్ కవర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్గా రావడం జరిగింది అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము, సజ్జా కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గర వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గర ఉన్న వాష్రూమ్ చూపిస్తున్నామండి. వాష్రూమ్ వచ్చేసి స్పేసెస్గా రావడం జరిగింది అండ్ వాల్కి టైల్ స్టిక్ చేశారు అండ్ యాంటిస్కిడ్ టైల్తో ఫ్లోరింగ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ ప్రైస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము. ఇక్కడ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే వెటిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారండి. స్పేసెస్గా ఉన్నటువంటి బెడ్రూమ్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు అండ్ సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ గెస్ట్ బెడ్రూమ్ నుంచి మనకి సెకండ్ డోర్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అయితే ఉందండి. నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ ప్రైస్ గురించి టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి హైతనగర్ డిఫెన్స్ కాలనీ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. నియర్ బై చూసుకున్నట్లయితే ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అయింది అండ్ దగ్గరలో చూసుకున్నట్లయితే మనకి స్టేట్కి సంబంధించిన స్కూల్స్ ఉన్నాయి అండ్ పుడమి స్కూల్స్ కన్నా ఇది ఎగ్జాక్ట్గా మనకి తాడు బిట్లో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు అండ్ హైతనగర్ బస్ స్టాండ్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి విజయవాడ హైవే రోడ్కి 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ అపార్ట్మెంట్ అన్నది 540 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేశారు. హెచ్ఎండి అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ చొప్పున టోటల్గా 10 ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఫ్లాట్ యొక్క సైజ్ అనేది 1495 ఎస్ఎఫ్టీలో ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ రేట్ వచ్చేసి 4900 ఫర్ ఎస్ఎఫ్టీ కోడ్ చేస్తున్నారు. నో ఎమ్యూనిటీ ఛార్జెస్ అండ్ నో జిఎస్టీ. స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి అపార్ట్మెంట్ అనేది విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యున్గా ప్రాపర్టీస్ ప్రమోట్ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందాం అనుకుంటున్నారో అలాంటి వారి వరకు మా వీడియోస్ రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.